AI is not for women. Yeah, because we don't need artificial intelligence. We have real intelligence. Yeah, Okay. AI is actually for men because they finally someone's replying to them all the time. So just very happy. They don't need us now anymore. Hey Straight Grok, men. is this true? AI హే క్రాక్, ఫైండ్ మీ ద నియరెస్ట్ కిచెన్. నేను ప్రేజ్ చేసుకో తప్పలేదు, కానీ వేరే వాళ్ళని కిచ్చవరచొద్దు. యాక్చువల్ నిన్నే అది వీళ్ళని అనాలి. because we don't need artificial intelligence. We have Real వీళ్ళే కదా ఆ శారీ ఎఫెక్ట్లని ఏ ఇమేజెస్ మీరే కదా ఎక్కువ వాడేది. దే కాంట్ డిఫైన్ దెమ్సెల్ఫ్ వితౌట్ మెన్. సర్లే ఏం చేస్తాం, సమ్ ఆఫ్ యువర్ డిష్ వాషర్స్ ఆర్ మేకింగ్ నాయిస్. వర్ఫుల్ ఇండియా. రే వాళ్ళకెందుకు ట్యాగ్ చేసినావురా? వి రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్. లాస్ట్ టైం సమ్మన్ డెడ్ గో ఆన్ ద మైక్ సిట్టింగ్ ఆన్ ఎ షో ఎండెడ్ అప్ బీయింగ్ క్యాన్సర్డ్. Emotionally triggered men are in the comment section. I thought men are logical, not emotional. చూడు, ట్రిగ్గరింగ్ అనేది హ్యూమన్ బీయింగ్కి ఖచ్చితంగా ఉంటుంది. ఇఫ్ యూ డిస్రెస్పెక్ట్ సమ్మన్ దే విల్ డెఫినెట్లీ రిప్లై బ్యాక్. ఇప్పుడు ఉమెన్ని మేము డిస్రెస్పెక్ట్ చేసినాం అనుకో, మీరు ఏం చేస్తారు? టూ ట్రెండింగ్ టాపిక్స్, హిందూ వర్సెస్ ముస్లిం అండ్ మ్యాన్ వర్సెస్ ఉమెన్. Hindu versus Muslim can be handled in peace, but this bro choosing facts. Speaking facts, sorry. సర్లే, ఇది ఎక్కువ వల్ల టాపిక్ మనకెందుకులే. ఏమన్నా అంటే ఓ ఫీల్ అయిపోతారు, అవసరం మనకి. అంతే లేని తీరై రారా వెడుగ్గా 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 పాటేసుకోయ్యలా నిన్నటిలాగే రేపున్నదం రెడీ రారం అంతే లేని రెడీ రారం అంతే లేని తీరై రారా వెడుగ్గా వెడుగ్గా ఎవడ్రా ఇది చేసింది? ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. వీడికి ఏమంటారంటే వీడి లైఫ్ అంతా ప్రాబ్లమ్సే చెప్పాలంటే. కానీ ఇలాంటి లైఫ్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, పదిలో ఒక 6-7 రైతు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఇది మాత్రం స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. యాక్చువల్గా నేను ఇంకా సినిమా చూడలేదు, సో సినిమా స్టోరీ ఏంటి, ప్లాట్ ఏంటి, ఇదేది నాకు తెలియదు. రేపు చూస్తా. అవును భయ్య, కాలు పోయినా కూడా తట్టుకొని నిలబడ్డాడు. అయ్యో, స్పాయిలర్స్ ఉన్నాయి, అందుకే సినిమా అయిపోయేదాకా ఇన్స్టా ఓపెన్ చేయొద్దు. ఇదే బాధ. వాచింగ్ డబుల్ ఎగ్ చికెన్ షాప్ విచ్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ మీ. అదేంటో తినేటప్పుడు కంటే ఆడు వంట చేసేటప్పుడు చూసేటప్పుడు బాగా అనిపిస్తుంది. ఇది కబడ్డీయా? హోలీ షట్, ఇది బ్రెజిలింగ్. రెమిస్టీరియా కూడా ఇట్లా అయ్యాడు కావచ్చు. ఇది పక్కా కబడ్డీ కాదు, కబడ్డీ అస్సలకే కాదు. టైమర్ 6:12 అంట. 21 పాయింట్స్, 22 పాయింట్స్. ఎవరికి 21 ఉంది, ఎవరికి 20. సింబల్ కూడా చూడు ఎట్లుందో, బ్రెజిలింగే ఇది. ఇట్లాంటి చూడద్దు దేనికంటే మీరు. ఈ సాంగ్కి రీల్ చేయాలనే ఆలోచన వచ్చింది చూడు, గ్రేట్ అసలు. వీడు ఎలా రా ఆయన? తిరుమల వాసా శ్రీ
బ్రో డెడికేషన్ చూసిన ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యండి 99%. 99 కూడా 100% ఇన్వాల్వ్ అయ్యండి. తిరుమలవాస శ్రీ వెంకటే తిరుమలవాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద తిరుమలవాస శ్రీ వెంకటే. నా లైఫ్లో ఈ సాంగ్కి రీల్ చూస్తా అనుకోలేదు బ్రో. నేను కూడా దేవుడు సాంగ్ కాబట్టి బ్రతికిపోయా. సెంటిమెంట్తో కొట్టాడు భయ్య. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు చూసిన. అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఇన్ని రోజులు ఈ పాట అమ్మాయి పాడింది అనుకున్నారు, వీడు పాడింది. వీడు పాడింది వీడు వాళ్ళే డబ్బింగ్ ఇచ్చాడు. ఇలాంటి రీల్ చేయాలన్న ఆలోచన ఎవరికి రాదు. చెప్పినా కదా, ఎవరికి రాదు. 100% 200% డెడికేషన్ పెట్టండి. లుక్ తిరుమలవాస శ్రీ వెంకటేశ. లెట్స్ స్కిప్ బ్రో, స్కిప్. మా ఫ్రెండ్ ఓవర్ యాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ దురందర్ వీడియో. మీరు మన ఇది ఇంతకు ముందు మేము రియాక్షన్లో చేసిన నేను. ఇది సేమ్ ఇదే వీడియో. ఇండియా ఫుల్ రైట్స్ ఇచ్చారంట. అలాగే నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు. 2 M416 గన్లు, ఒక 10 గ్రానైట్స్ నన్ను పాకిస్తాన్ లో పంపించండి. నేను చచ్చే లోపు మినిమం 30 మందిని లేపేస్తా సార్. 90 వాళ్ళకి 90 వాళ్ళకి. సత్యలోపు కదరా నువ్వు వస్తావు ఆడుకోదు. టీమ్మేట్స్ని కూడా తీసుకొని వెళ్ళి బ్రో, రివైవ్ ఇస్తారు. టీమ్మేట్స్ కూడా వస్తారు అన్న. మోడీ బీలే నాకు తెలుగు రాదురా పూక్. కొంచెం కొంచెం వచ్చు మోడీకి, అప్పట్లేదు అన్నాడుగా. కేసీఆర్ ने बोला था नियम आ देंगे. 249 X గన్ యూజ్ చేయి బ్రో, అన్లిమిటెడ్ బుల్లెట్స్ వస్తాయి, ఈజీగా టీమ్ వైపౌట్ చేయొచ్చు. M249 నుండి ఇంకోటి అదేంటిది మిషన్ గన్ ఉంటుంది. వాట్ ఇస్ దట్ గన్? ఇది ఉంటుంది MG9 ఇది ఉంటుంది. అదే ఆ గన్. నేను గేమ్ ఆడి చాలా రోజులు అవుతుంది బ్రో, అందుకే నాకు పేర్లు గుర్తు రావట్లేదు. బ్రో హౌ చెప్పినా కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేని ఎదవలమంటే మనమే. అసలు ఏ టాలెంట్, నా దగ్గర అన్ని టాలెంట్స్ ఉన్నాయి, కానీ ఏ టాలెంట్ యూజ్ చేయాలో తెలియక ఇలా టాలెంట్ లెస్ ఫెలోగా మారిపోయినా. వన్ బీ లైక్ యూ వెన్ ఐ గ్రో అప్. నువ్వు కూడా ఆటోలో వెనక్కి వెళ్తావా? డోంట్ గ్రో అప్ బ్రో. ఎండలో పార్క్ చేస్తే నిజంగానే పెట్రోల్ ఆవిరైపోద్దా? ఇది తెలుసుకుందామని 2 బండి పెట్రోల్ ట్యాంకులు అయితే తీసుకున్నాం. ట్యాంక్ ఏనైతే నీడలో ఉంచుదాం, ట్యాంక్ బీన్ అయితే ఎండలో పెడదాం. ముందుగా పెట్రోల్ ట్యాంకులు ఖాళీ చేసి వాటి బరువు అయితే చూద్దాం. ట్యాంక్ ఏ 4 kgs అయితే ఉంది, ట్యాంక్ బి 3.600 kgs అయితే ఉంది. ఇప్పుడు బండి ట్యాంక్ లో పెట్రోల్ అయితే నింపుదాం. ట్యాంక్ ఏలో 2 లీటర్ల పెట్రోల్ పోసిన తర్వాత దాని వెయిట్ వచ్చేసి 5.680 kgs అయితే ఉంది. ట్యాంక్ బీలో కూడా పెట్రోల్ అయితే నింపుదాం. ట్యాంక్ బీలో పెట్రోల్ నింపిన తర్వాత 5.260 kgs అయితే వచ్చింది. వాల్యూస్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకున్న తర్వాత ట్యాంక్ ఏని నీడలో పెట్టాం, ట్యాంక్ బీని అయితే ఎండలో పెట్టాం. 5 గంటలు ఎండలో ఉంచిన తర్వాత ఎంత పెట్రోల్ ఆవిరైందో చూద్దాం. ఇదంతా పార్ట్ 2లో అయితే పెడతాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్. ఇప్పుడు మేము పార్ట్ 2 చూడాలి. ఇది చూడడం ఎక్కువ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ బ్రో, కానీ మాకు కాదు.